అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి కేసీఆర్ స్కూల్ సెక్యూరిటీ లేక ఆకతాయిలకు అడ్డాగా మారుతూ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ స్కూల్, ఇందులో 1 నుంచి 10 ఇంటర్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో 40 గదులు ఉండగా వాడకంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు టాయిలెట్తో కూడా ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో నైట్ వాచ్మెన్ లేక విచ్చలవిడిగా స్కూల్ ప్రాంగణంలో ఆకతాయిలు, మద్యం ప్రియులు యథేచ్ఛగా మద్యం సేవించి స్కూల్ అద్దాలు పగలగొడుతున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ సుమారు 10 కోట్ల పైచిలకు వ్యయంతో నిర్మించిన స్కూల్కు సెక్యూరిటీ గార్డు లేక పాఠశాల విధ్వంసానికి గురవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని స్కూల్కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక నైట్ వాచ్మెన్ని ఏర్పాటు చేస్తే స్కూల్ సమస్య పరిష్కారం అవుతుందని జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, స్కూల్ ప్రిన్సిపల్ జమీరుద్దీన్, గ్రామస్తుడు భాస్కర్ కోరడం జరిగింది. జిల్లా దుబ్బాక మున్సిపల్లో ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి హై స్కూలు, కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి హై స్కూలు సరైనటువంటి పద్ధతిలో పర్యవేక్షణ జరగట్లేదు. అదేవిధంగా హై స్కూలులో అనేక రకాల రూమ్స్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ కనీసం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి లేదు. లైబ్రరీని కూడా అవసరం మేరకు వాడుతున్నటువంటి పరిస్థితి లేదు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే దాంట్లో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమవుతూ ఉంది. ఆ హై స్కూల్లో ఉన్నటువంటి కనీసం సెక్యూరిటీ భద్రత లేదు. అటెండర్స్ కానీ, స్కావెంజర్స్ కానీ లేకపోవడం వల్ల ఆ బాత్రూమ్స్ ఇతరత్ర మౌలికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సెక్యూరిటీ లేకపోవడం వల్ల హై స్కూల్ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలయంగా మారుతూ ఉంది. అదేవిధంగా ఆ స్కూల్ ఉన్నటువంటి గ్లాసులు ఇతరత్ర వస్తువులను పగలగొట్టడం వల్ల ఆ స్కూల్కు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆ స్కూల్కు వెంటనే సెక్యూరిటీ గార్డ్స్తో పాటు, స్కావెంజర్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లను కూడా సంపూర్ణంగా వినియోగించే పద్ధతిలో, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేసే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు హై స్కూల్ ప్రాంతంలో సీసీ కెమెరాలను వెంటనే నిర్మించి ఆ స్కూల్కు సంపూర్ణ భద్రత కల్పించే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దానివల్ల ఆ స్కూల్కు ప్రజలతో సొమ్ముతో నిర్మించినటువంటి స్కూల్ను రక్షించేందుకు బాధ్యత ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ప్రజలతో సొమ్ముతో నిర్మించినటువంటి స్కూల్ను రక్షించేందుకు బాధ్యత ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాం. పాఠశాల దుబ్బాకలో చాలా ఇబ్బందికరంగా ఉంది. నైట్ వాచ్మెన్ ఎవరు లేరు. రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కిటికీలు అద్దాలు పలగొట్టడము, తర్వాత పైప్ లైన్ కూడా పలగొట్టడము, వాటర్ పైప్ లైను, తర్వాత మీటర్ బాక్సులు పలగొట్టడం ఇదే విధంగా ఉంది. తర్వాత సైకిళ్ళు కూడా చోరీకి గురవుతున్నాయి పిల్లల విద్యార్థులది. కావున మా పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక నైట్ వాచ్మెన్ను కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. గతంలో శ్రీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సార్ దృష్టికి అప్పటి ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని, ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరడమైనది. ఆయన కూడా సార్ కూడా మన కాంట్రాక్టర్కు సూచించడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ సీసీ కెమెరాలు అవి ఏం ఏర్పాటు కాలేదు. కాబట్టి నేను కోరుకున్నది ఏమనగా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక నైట్ వాచ్మెన్ను నియమిస్తే పాఠశాల సెక్యూరిటీకి చాలా సౌలభ్యం ఉంటుంది. తర్వాత ఈ ఆస్తిని కాపాడుకునేటట్టుగా ఉంటుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాకు కళాశాల బిల్డింగు మరియు దానికి దగ్గర ఫర్నిచర్ అవన్నీ కూడా సరిపోయేంత ఉన్నాయి. మాకు స్టాఫ్ కూడా, టీచింగ్ స్టాఫ్ కూడా సరిపోయేంత ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే మాకు ఒక ఇంత పెద్ద బిల్డింగ్కు ఒక్క స్వీపర్ కూడా లేరు. అయిన తర్వాత స్కావెంజర్ కూడా లేరు, అట్లే నైట్ వాచ్మెన్ కూడా లేరు. అట్లా మాకు కొన్ని బయట ఇబ్బందులు అవుతున్నాయి.
నైట్ వాచ్మెన్ లేకపోవడం మూలంగా కిటికీలు అద్దాలు వాళ్ళు కొడుతున్నారు. అట్లే సీసీ కెమెరాలు కూడా కావాల్సి వస్తుంది. సీసీ కెమెరాలు కూడా కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఆ సీసీ కెమెరాలు కొన్ని లోపల మామందం ఉన్నాయి కానీ బయట కాంపౌండ్ వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి అవన్నీ అరేంజ్ చేయగలను మా కళాశాలకని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.